అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. అలాగే చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడుతూ ముందుకొస్తున్నారు. దాదాపు 2 నెలల నుండి తీన్మార్ మల్లన్న పైన వివిధ రకాలుగా సోషల్ మీడియాలో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా కీలకమైనటువంటి ప్రచారం జరుగుతున్నది. మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నారు కొంతమంది, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోతున్నారని కొంతమంది, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారని కొంతమంది, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నాడు, తిరుగుబాటు వెనకాల మంత్రి పదవి కావాలనేటటువంటి ఒక హస్తం ఉందనేది కొంతమంది, తీన్మార్ మల్లన్నను మొత్తం అంటే గైడ్ చేసేది, మల్లన్నను మంత్రులను తిట్టమని చెప్పేది కూడా మొత్తం రేవంత్ రెడ్డి స్వతహాతోనే తీన్మార్ మల్లన్న మంత్రులను తిడుతూ ఉన్నాడు, మంత్రులను విమర్శిస్తూ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ మంత్రులను మల్లన్న విమర్శించడానికి గల కారణమే తీన్మార్ మల్లన్న వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మొత్తం చేపిస్తున్నారు అనేది కొంత వివిధ సోషల్ మీడియాలలో నడుస్తున్నటువంటి చర్చ. అయితే తీన్మార్ మల్లన్న ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి నేతతో తీన్మార్ మల్లన్న ఆయన భేటీ జరిపిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. దాదాపు 2 రోజులు తీన్మార్ మల్లన్న ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో కీలకమైనటువంటి వ్యక్తులతోటి భేటీ అయిందట, మాట్లాడిందట. ఈ భేటీల వెనకాల, ఈ మాట్లాడడం వెనకాల, ఢిల్లీలో తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ వెనకాల ఒక కీలకమైనటువంటి వ్యూహం ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ చర్చ ఏంటంటే తీన్మార్ మల్లన్న బీసీ నినాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాడు తీన్మార్ మల్లన్న, కొత్త పొలిటికల్ పార్టీ. ఈ కొత్త పొలిటికల్ పార్టీ ఎప్పుడు పెడతాడు తీన్మార్ మల్లన్న, ఏ టైంకి పెడతాడు, ఎప్పుడు పెడతారు, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది ఇప్పుడు అందరికీ అర్థం కావాల్సినటువంటి అంశం. అయితే 2025లో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. అయితే తీన్మార్ మల్లన్న వాస్తవానికి ఆయన చెర్లపల్లి జైలుకు పోయినప్పుడు కేసీఆర్ తీన్మార్ మల్లన్నని ప్రభుత్వం ఎండింగ్ అయ్యేటటువంటి టైంలో ఆయన మీద కేసులు పెట్టి చెర్లపల్లి జైలుకు పంపించింది. చెర్లపల్లి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న తెలంగాణ నిర్మాణ పార్టీ అనేటటువంటి పేరును కూడా చెప్పిండు. టీఎన్పీ పార్టీ పెట్టబోతున్నాం. ఈ తెలంగాణ నిర్మాణ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మల్లన్న ఆ జెండా, ఆ కలరు, లేకపోతే ఆ జెండా పైన ఉండాల్సినటువంటి గుర్తులు ఇవన్నీ కూడా ఢిల్లీలో సబ్మిట్ చేసిండు. ఈ తెలంగాణ నిర్మాణ పార్టీగా తెలంగాణలో కొత్తగా రాబోతుంది, కొత్త పార్టీ రాబోతుందనే ఒక చర్చ కూడా నడిచింది. కానీ మధ్యలో తీన్మార్ మల్లన్న ఎందుకో ఈ కొత్త పార్టీకి సంబంధించినటువంటి బ్రేక్ తీసుకున్నాడు. ఎందుకు బ్రేక్ తీసుకున్నాడట అంటే, ఇప్పుడు నేను కొత్త పార్టీ పెడితే ఓట్లన్నీ చీలిపోయి మళ్ళా కేసీఆర్కి ఓట్లు పడితే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలిపోవద్దు, 1 సైడెడ్ ఏదో ఒక పార్టీకి పడాలి, కేసీఆర్ అధికారం నుండి దిగిపోవాలంటే కాంగ్రెస్కి తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో భారీ బహిరంగ సభలలో అటెండ్ అయ్యిండు. క్యాంపెయినర్కి సంబంధించినటువంటి పదవి కూడా తీసుకున్నాడు, క్యాంపెయినింగ్ చేసిండు. ఇవన్నీ కూడా మనకు అర్థమైనటువంటి వ్యవహారం. కానీ ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న బీసీ నినాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన సభలు పెడుతున్నాడు. బీసీకి సంబంధించినటువంటి సభలు కులగణన జరగాల, బీసీలలో ముద్రాజులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈ బీసీలలో ఉన్నటువంటి కొన్ని క్యాస్ట్ కూడా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఒక సంఖ్య చెప్పాలా, మున్నూరు కాపులు, ముద్రాజులు, లేకపోతే ఇటు గొల్లోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం తెలవాలంటే ఖచ్చితంగా మనం ఈ కులగణన జరుగుతూనే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని తీన్మార్ మల్లన్న ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చిండు. మల్లన్న బీసీ నినాదం ఎప్పుడైతే తీసుకున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వచ్చి సర్వే చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కులగణనకు సంబంధించిన సర్వే కూడా నడుస్తున్నది. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, వేరే క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం ఇప్పుడు సంఖ్య తీసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో తీన్మార్ మల్లన్న కొంత సక్సెస్ అయిందన్నట్టే లెక్క. కానీ మల్లన్న వర్షన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలనేది తీన్మార్ మల్లన్నకి సంబంధించిన ప్రధాన ఎజెండా. ఇప్పుడు అదే కనబడుతున్నది వ్యవహారం. కాబట్టి మల్లన్న చాలా సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించిండు. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో చివరి అగ్రవర్ణాలకు సంబంధించి అంటే ఓసీలు, ఇటు వెలుమలైన రెడ్డిలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇదే చివరి ప్రభుత్వము. రాబోతున్నటువంటి రోజులలో బీసీ రాజ్యం రాబోతున్నది, బీసీ ప్రభుత్వం రాబోతున్నది, బీసీ ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పి తీన్మార్ మల్లన్న చాలా సభలలో మాట్లాడింది. తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటల వెనకాల మల్లన్నే ముఖ్యమంత్రి క్యాండిడేటు, మల్లన్న ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాడు, మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, ఆ పార్టీకి అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అనేది వినబడుతున్న చర్చ. అయితే మల్లన్నకు చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఈ కొత్త పార్టీ పని మీద తీన్మార్ మల్లన్న ఢిల్లీకి పోయిండు.
ఢిల్లీలో కీలకమైనటువంటి నేతలతోటి తీన్మార్ మల్లన్న కలుస్తున్నాడు, కొంతమంది ముఖ్యమంత్రులతోటి తీన్మార్ మల్లన్న డిస్కస్ చేస్తున్నాడు, కొంతమంది ముఖ్యమంత్రులతో సజెషన్స్ తీసుకుంటున్నాడట. ఎట్లా చేయాలా, ఈ పొలిటికల్ పార్టీ ఎట్లా నడవాలా, ఏం చేయాలా, అధికారంలో రావాలంటే స్ట్రాటజీ ఏందనేది కొంత డిస్కషన్ చేస్తున్నాడు. చాలా మంది సక్సెస్ అయినటువంటి నేతలతో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. మరి ఈ 2025లో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడానికి గల కారణం ఏంది? కేవలం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరమే పూర్తయింది కదా. ఒకవేళ మల్లన్న కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరల పడితే దాదాపు 4 years ఉంటుంది. మరి ఈ 4 yearsలో మల్లన్న ఇబ్బంది పడతారు కదా. ఆల్రెడీ మల్లన్న దాదాపు 2018 నుండి 2023 దాకా 5 సంవత్సరాలు నానా రకాలుగా దాడులు, జైళ్లు, కేసులు ఇవన్నీ కూడా అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ పైన యుద్ధం చేస్తే 4 సంవత్సరాలు ఉంది. మళ్ళీ కేసులు పెట్టాలని గ్యారంటీ ఏంది, జైలు పంపించాలని గ్యారంటీ ఏంది, ఇబ్బంది పెట్టాలని గ్యారంటీ ఏంది? మరి ఎందుకు ఇది చేస్తున్నాను అంటే 2025లో పార్టీ పెడితే ఇంకా 4 years ఉంటుంది. ఎవరైనా 2028లో మళ్ళీ ఎన్నికలు కదా, మరి 27లో పెడితే పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుందా? సంవత్సరంలో పార్టీ మొత్తం భూకంపం బదిలేటటువంటి రేంజ్లో పోతుందా? పోదు కదా. 1 yearలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయలేరు. 1 yearలో పార్టీలో కార్యకర్తలను, అక్కడ ఉన్నటువంటి నాయకులను మొత్తం సమకూర్చుకోలేదు. టైం కావాలి. టైం కావాలంటే ఈ 2025 మంచి టైం. ఆల్రెడీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా వ్యతిరేకత పెరిగింది, ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకత కాస్త అట్లనే ఉంచి ప్రజల మైండ్ మన వైపు తిప్పుకోవాలనేది మల్లన్న స్ట్రాటజీ అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు మల్లన్న కొత్త పార్టీ పెట్టి పార్టీ త్రూ ప్రజలలో పోతున్నట్టు, పార్టీ త్రూ మల్లన్న పాదయాత్ర చేయడానికి అడిగి ఉన్నాడు. పార్టీ త్రూ పాదయాత్ర చేసి దాదాపు అన్ని నియోజకవర్గాలు 33 జిల్లాలో 119 నియోజకవర్గాలు అన్ని గ్రామాలలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయడానికి అడిగి ఉన్నాడు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయబోతుందట. పాదయాత్రలో భాగంగా దాదాపు 2 సంవత్సరాలు తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉంటుంది. 2 years అన్ని మొత్తం తెలంగాణ అంతా కూడా 2 సంవత్సరాల పాదయాత్ర. ఈ 2 సంవత్సరాల పాదయాత్ర చేసిన తర్వాత మిగతా 2 సంవత్సరాలు ఉంటాయి కదా, భారీ బహిరంగ సభలు, మీటింగ్స్, ఇదో పెద్ద స్ట్రాటజీ, పెద్ద ప్లాన్తో ఉన్నాడు మల్లన్న. మామూలు ప్లాన్తో కాదు, ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో మల్లన్న ఆయన పొలిటికల్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ 4 సంవత్సరాల ముందు పార్టీ పెట్టడానికి కారణం ప్రతి పల్లెటూరులో తీన్మార్ మల్లన్న పార్టీ తెలవాలి, ప్రతి ఊర్లో తీన్మార్ మల్లన్న పార్టీ తెలవాలి, ప్రతి ఊర్లో మల్లన్నకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఉండాలి, ఒక కేడర్ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలనేది మల్లన్న ప్రధానమైనటువంటి ఎజెండా అనేది వినబడుతున్న చర్చ. 2028 మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తీన్మార్ మల్లన్న తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనేది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఒక ఎజెండా, ఒక చర్చ, ఆయన స్ట్రాటజీ అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి మల్లన్న 2025 నాటికి, అంటే దాదాపు 2025 మార్చ్ లేదా ఏప్రిల్ లేదా సెప్టెంబర్, ఈ నెలలో, ఈ 3 నెలలలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ తెరపైకి తీసుకురాబోతున్నాడు. తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. నేను కూడా చాలా మంది మల్లన్నకు సంబంధించిన టీం సభ్యులతో మాట్లాడినా. వాళ్ళు అనే ఒకటే ఒక మాట, మల్లన్న కాబోయే సీఎం, మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, ఏదో జరగబోతుంది, అన్న ఢిల్లీకి పోయిండు అని చెప్పి వాళ్ళ టీం సభ్యులు కూడా చెప్తున్నారు. అంటే ఏదో మొత్తానికైతే నడుస్తుంది, ఒక గూడుపుటని అయితే నడుస్తుంది. మల్లన్న వ్యవహారం కొంచెం డిఫరెంట్ కనబడుతున్నది. ఇంతసేపు తీన్మార్ మల్లన్న ఆయన అధికార పార్టీలోనే ఉన్నాడు కదా, ముఖ్యమంత్రిని చాలాసార్లు కలిసి వచ్చింది కదా. మరి అలాంటిది ముఖ్యమంత్రి పైన సెటైర్ వేయడం, ముఖ్యమంత్రిని విమర్శించడం, ముఖ్యమంత్రిని తిట్టడం, ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ఖండించడం, తిట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఒక పొలిటికల్ పార్టీలో, సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీని తిట్టేటటువంటి వ్యక్తులు ఉండరు. కానీ మల్లన్న తిడుతున్నాడు, మల్లన్న విమర్శిస్తున్నాడు, మల్లన్న ఘాటుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మల్లన్న కాంగ్రెస్కి దూరం కాబోతుంది అనేది కొంత వినబడుతున్న చర్చ. మల్లన్న వ్యవహారం పట్ల కూడా చాలా మంది కాంగ్రెస్కి సంబంధించిన నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చినట్ట. మల్లన్న ఇట్లా మాట్లాడుతున్న నచ్చట్లేదు, మిమ్మల్ని విమర్శిస్తుండు. మొన్న మిర్యాలగూడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దొంగన కొడుకులారా అది ఇది అని చెప్పి తిడుతూ ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవడబ్బా మీ అబ్బా ఇది అని చెప్పి తిడుతున్నాడు, ఎవడబ్బా సొమ్మని తిడుతున్నాడు, కట్టండ్రా దొంగన కొడుకులారా ఆస్ట్రేలియాకి వచ్చిందని తిడుతున్నాడు. మంత్రులు అంటే మల్లన్నకు లెక్కలేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, మల్లన్న పైన యాక్షన్ తీసుకోవాలి, తీసేయాలని కూడా చాలా మంది నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చిరట. అయితే ఇంకో చర్చ ఏం నడిచిందంటే తీన్మార్ మల్లన్న మంత్రులను తిట్టడానికి గల కారణం, ఎక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం సీటు ఈ మంత్రులు కబ్జా పెడతారో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇట్లా శ్రీధర్ బాబు, వీళ్ళు ఎక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన సీఎం సీటు ఎక్కడ కబ్జా పెడతారో, ఎక్కడ రేవంత్ రెడ్డి సీటు గుంజుకుంటారో, కాబట్టి ఈ సీఎం సీటు రేవంత్ రెడ్డి దగ్గరే ఉండాలంటే ఈ మంత్రుల పైన ఏదో ఒక విమర్శ రావాలి. ఈ మంత్రులను ఎవరో ఒకరు గట్టిగా వేసుకోవాలి, గట్టిగా మాట్లాడితే అప్పుడు ఈ మంత్రులు కూడా భయపడతారు కదా. అందుకే ఈ మినిస్టర్లని తీన్మార్ మల్లన్నతో రేవంత్ రెడ్డి కొంత తిప్పిస్తున్నాడు.
అట్లనే తీన్మార్ మల్లన్నతో రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ క్లియర్ చేయిస్తున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. మాక్సిమం ఇది ఉండకపోవచ్చు నాకు తెలిసి అయితే, ఎందుకంటే మల్లన్న వేరేటోళ్ళు చెప్పినటువంటి మాట ఫాలో అయ్యేటటువంటి వ్యక్తి కాదు నాకు తెలుసు, నేను ఆయన దగ్గర ఉన్నా కాబట్టి. వేరేటోడు ఏదో చెప్తే అది విని వాళ్ళని ఇచ్చేటటువంటి వ్యక్తి అసలే కాదు. ఆయన స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది, ఆయన వ్యవహారం అంతా డిఫరెంట్ ఉంటుంది, పాలిటిక్స్ నాలెడ్జ్ అంతా డిఫరెంట్ ఉంటుంది మల్లన్న. ఆయన రాజకీయ ఎత్తుగడలు, ఆయన చేసేటటువంటి వ్యవహారం అంతా ఎవరు ఊహించనటువంటి తరహాలో ఉంటాయి. మల్లన్న ఈరోజు సాయంత్రం ఏం పని చేస్తుండో ఆయనకే తెలుసు, ఒక గంట తర్వాత ఏం పని చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఎవరికి చెప్పడు, ఎవరికి అసలు 1% చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మనం చేసే పని ఎక్కడ ఫెయిల్ అవుతుందో, మనం చేసే పనులు ఎవరైనా డిస్కరేజ్ చేస్తారేమో అనేటటువంటి ఆలోచనతో చేయడు, ఇమ్మీడియట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు సాయంత్రం మల్లన్నకు ఇప్పుడు నేను ఢిల్లీకి పోవాలనేటటువంటి ఆలోచన ఉంటే సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి పోవాలి అనుకో, ఎవరికి చెప్పకుండా ఢిల్లీకి పోతాడు, అందరికి సర్ప్రైజ్ ఇచ్చాను ఢిల్లీకి పోతాడు. కానీ నేను ఢిల్లీకి పోతున్నా అనే విషయం ఎవరికి చెప్పాడు. ఎందుకు చెప్పడంటే ఢిల్లీకి పోతున్నా అంటే ఇప్పుడు ఎందుకు తీ అన్నా అని ఎవరైనా అంటారేమో, ఇప్పుడు ఢిల్లీకి ఎందుకని ఎవరైనా అంటారేమో, ఢిల్లీ ఏం అవసరం అని ఎవరైనా అంటారేమో. ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉంటాయి, ఆయన ఏం చేస్తారో ఎవరికి చెప్పరు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకు కూడా చెప్పరు, సొంత కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ ఆయన చేసేటటువంటి పనులు చెప్పడు. ఆయన వ్యవహారం చాలా డిఫరెంట్ ఉంటుంది, ఆయన పాలిటిక్స్ వ్యవహారం కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్నతో తిప్పిస్తుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న వెనకాల ఉన్నాడు అనేది పచ్చి అబద్ధం. అది 100% నమ్మొద్దు ఎవరు, నాకు తెలుసు కదా, నేను ప్రత్యేకంగా చూసినా కదా, అది 100% రాంగ్. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ వెత్తబోతున్నాడు, ఇది వినబడుతున్న అంశం, ఇది 100% కరెక్ట్. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నాడు, ఆ కొత్త పార్టీ పేరు ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉంటుంది. తెలంగాణ నిర్మాణ పార్టీ మాత్రం కాదు అనేది వినబడుతున్న చర్చ. తెలంగాణ నిర్మాణ పార్టీ కాదట, ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాచ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత వచ్చింది, ప్రతిపక్షాలు గట్టిగా లేవు, బీఆర్ఎస్ పార్టీ గట్టిగా లేదు, బీజేపీ పార్టీ గట్టిగా లేదు. ఇప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉండాలి, పబ్లిక్ కోసం నిలబడాలా, పబ్లిక్ కోసం మాట్లాడాలా, పబ్లిక్ కోసం పోరాటం చేయాలంటే ఉన్నటువంటి ఒకటే ఒక ఆప్షన్ తీన్మార్ మల్లన్న. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మల్లన్న డైరెక్ట్ మళ్ళీ జర్నలిస్టు రూపంలో వచ్చి మళ్ళీ స్క్రీన్ ముందు వార్తలు అవుతే మళ్ళీ అదే జర్నలిస్ట్ లెక్క ఉంటాడు. కాబట్టి కొత్త పార్టీతో వస్తే, ఒక పార్టీ పెట్టి మనం ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు దగ్గర అయితే రాబోతున్న ఎన్నికలలో మనకి సీట్లు వస్తాయి, రాబోతున్న ఎన్నికలలో మనం ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు కదా అనేటటువంటి ఒక స్ట్రాటజీతో తీన్మార్ మల్లన్న వ్యవహారం కనబడుతున్నది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే మల్లన్న ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితి, ఢిల్లీలో కీలకమైనటువంటి నేతలతో ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నాడట, మాట్లాడుతూ ఉన్నాడట. ఎట్టి పరిస్థితులలో రాబోతున్నటువంటి ఎన్నికలలో తీన్మార్ మల్లన్న సొంత పార్టీతోటి పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు. 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో క్యాండిడేట్స్ని కూడా రెడీ చేస్తున్నాడు. సో రెడీ చేసి ఏం చేయాలి ఏంటనేది ఒక స్ట్రాటజీ కూడా ప్లే చేస్తున్నాడట. చాలా మంది నేతల సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడు. మల్లన్న పార్టీ వెనకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వాళ్ళ హస్తం కూడా ఉందనేటటువంటి ఒక వ్యవహారం నడుస్తున్నది. చాలా మంది బీజేపీ నేతలు, కొంతమంది బీసీలు ఉన్నారు కదా, వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీల సపోర్ట్ తోటి కూడా మల్లన్న కొత్త పార్టీ ఏర్పరచబోతున్నది కూడా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.